టీ20 ఫార్మాట్ లో బౌలర్ వేసే ప్రతి బంతి కీలకమే. ఒక వైడ్ లేదా నో బాల్ మ్యాచ్ ఫలితాన్నే మార్చేస్తాయి. వైడ్ లేదా నో బాల్ కారణంగా మ్యాచ్ ఓడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. స్టార్ బౌలర్లు కూడా ఏదో ఓ సందర్భంలో వైడ్ లేదా నో బాల్ వేస్తూ ఉంటారు. ఆ లిస్ట్ లో భారత ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. టీ20 ప్రపంచ కప్ 2026 నేపథ్యంలో భారత జట్టు తరఫున అంతర్జాతీయ టీ20 మ్యాచ్ల్లో అత్యధిక వైడ్లు, నో బాల్స్ వేసిన బౌలర్ల జాబితా ఆసక్తికరంగా ఉంది. అంతర్జాతీయ టీ20 మ్యాచ్ల్లో అత్యధిక వైడ్లు, నో బాల్స్ వేసిన జాబితాలో స్టార్ పేసర్ ఆర్షదీప్ సింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. మొత్తం 119 ఎక్స్ట్రాలు ఇచ్చాడు. ఇందులో 102 వైడ్లుండగా 17 నో బాల్స్ ఉన్నాయి. డెత్ ఓవర్లలో ఎక్కువగా బౌలింగ్ చేయడం వల్లే ఈ సంఖ్య ఎక్కువగా నమోదైనట్లు క్రికెట్ నిపుణులు అంటున్నారు. రెండవ స్థానంలో హార్దిక్ పాండ్యా ఉన్నాడు. హార్దిక్ మొత్తంగా 114 ఎక్స్ట్రాలు ఇచ్చాడు. అందులో 110 వైడ్లు, 4 నో బాల్స్ ఉన్నాయి. ఆల్ రౌండర్ గా కీలక సమయాల్లో బంతి పట్టడం వల్ల ఒత్తిడిలో ఈ ఎక్స్ట్రాలు వచ్చాయి. మూడో స్థానంలో వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు. అతను మొత్తం 76 వైడ్లు వేశాడు. స్వింగ్ బౌలింగ్ లో నైపుణ్యం కలిగిన భువి కొన్ని సందర్భాల్లో లైన్ తప్పడంతో ఈ సంఖ్య పెరిగింది. నాలుగో స్థానంలో మాజీ స్పిన్నర్ రవి అశ్విన్ ఉన్నాడు. యష్ 55 వైడ్లు, 4 నో బాల్స్ కలిపి 59 ఎక్స్ట్రాలు ఇచ్చాడు. స్పిన్నర్ అయినప్పటికీ కీలక మ్యాచ్ల్లో బౌలింగ్ చేస్తూ ఈ గణాంకాలు నమోదు చేశాడు. ఐదో స్థానంలో జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు. 45 వైడ్లు, 11 నో బాల్స్ తో మొత్తం 56 ఎక్స్ట్రాలు ఇచ్చాడు. యార్కర్లు వేయడంతో నైపుణ్యం ఉన్న బుమ్రా కొన్నిసార్లు నో బాల్స్ రూపంలో అదనపు పరుగులు ఇచ్చాడు. మణికట్టు స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ 56 ఎక్స్ట్రాలతో ఈ జాబితాలో చోటు సంపాదించాడు. యూజీ 51 వైడ్లు, 5 నో బాల్స్ వేశాడు. మధ్య ఓవర్లలో వికెట్లు తీసే క్రమంలో రిస్క్ తీసుకోవడం వల్ల వైడ్లొచ్చాయి. టీ20లో బౌలర్లకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ గణాంకాలు వారి ప్రతిభను ఏమాత్రం తగ్గించవు. మ్యాచ్లను గెలిపించిన ఎన్నో అద్భుత ప్రదర్శనలు కూడా వీరి ఖాతాలోనే ఉన్నాయి. టీ20 ఫార్మాట్ లో వైడ్లు, నో బాల్స్ వేయడం సాధారణమే.